కూడా ఏం చేశారండి? దీవించి ఆస్వాదించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రతి విషయములో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నడుచుకుంటున్నాడు. దేవుని మాట ప్రకారము నడుచుకుంటూ ఉన్నాడు. ఈ రీతిగా మనము కూడా దేవుని మాట మనం విన్నట్లయితే మనము ప్రతి విషయంలో కూడా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. సౌలు రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని మాట వినేవాడు కాదు. దేవుని మాట సమూయేలు గ్రంథం ముగించుకుందాం. సమూయేలు గ్రంథంలో చూస్తే ఆయన గురించి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకొని రాజుగా చేశాడు. దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. తను దీవించి ఆశీర్వదించాలనే ఆశపడ్డాడు. అయితే ఈ యొక్క సౌలు దేవుని మాట వినకుండా తన యొక్క మార్గంలో తను నడుస్తూ ఉన్నాడు. చూడండి, మరి 15వ అధ్యాయంలో, మొదటి సమయంలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమా 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనకేసి నా ఆజ్ఞలను గైకొని పోయిన కనుక అతని రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను అంటున్నా. అందుకు సమూయేలు కోపావేశుడే రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. కాబట్టి ఈ యొక్క సౌలును మనం చూసినప్పుడు సౌలుని దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు. అయితే సౌలు ఏం చేస్తాడంట? నన్ను అనుసరింపగా నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక రాజుగా నిర్ణయించినందుకు నేను దేవుడు పశ్చాత్తాపడుతానని చెప్తున్నాను. అదే కాకుండా ఇంకో మాట ఏమంటారంటే 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలను గైకొనుటయో, పొట్టేళ్లను అర్పించడం కంటే మాట వినుటయో శ్రేష్టము. కాబట్టి మాట వింటే, ఎవరి మాట? దేవుని మాట వింటే మనకి శ్రేష్టం. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి మనం వస్తూ దేవుని మాటలు మనం విన్నప్పుడు దేవుడు అంతకన్నా శ్రేష్టమైనది ఏమీ లేదు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. సౌలుని దేవుడి మాట వింటాడని ఆశీర్వదిస్తే సౌలు దేవుడి మాట విన్నాడండి. దేవుడి మాట వినలా. దేవుడి మాట వినకపోయే వాటికి ఎవరు పశ్చాత్తాపడ్డారు? ఎవరు ముందు? సమూయేలుకు ముందు ఎవరు పశ్చాత్తాపడ్డారు? దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి మనము కూడా దేవుని మాట వినకపోతే మనము బట్టి కూడా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? పిల్లలు మాట వింటలేదంటే ఏడుస్తారు లేదా? నా కొడుకు నా మాట వింటలేదండి, తాగుతున్నాడండి, తిరుగుతున్నాడండి, గొడవలు చేస్తున్నాడండి, దెబ్బలాడుతున్నాడండి, తల్లిదండ్రులైన మా మీదే పోట్లాడుతున్నాడండి, మమ్మల్నే కొడుతున్నాడండి, మా నాన్న కొట్టాడండి, నన్ను కొట్టాడండి, ఎంత బాధపడతారు, ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ములు అయితే 4వ బాబాయ్ ఆయన ఒకసారి బండ తీసుకుని కొట్టాడు. ఎవరిని? మా నాయనని ఏం చేశాడండి? బండ తీసుకుని కొట్టాడు. చూడండి ఆమె ఎంత బాధపడిందో చెప్పడానికి లేదు. 3 ఆయన కూడా ఒక మాట అన్నాడు. 8 మంది పిల్లలు. ఎంతమంది? 3 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. ఏమని తిట్టాడు ఆయన? పంది కింద గుర్తుంచుకున్నారా? పంది పిల్లలకి అంతా నువ్వు పిల్లలకి అంతా. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. పాపం ఏడ్చి ఇంట్లో నుంచి, అంటే ఇంటి అదగా 2 ఎకరాల చేలు ఉన్నాయి, చేశారు. ఆ చేలో పాకేసుకొని అక్కడ చిన్న గడిమైసి అంటారు. మా తాత దరిదాపు 2 నెలలు అక్కడే ఉన్నారు. 2 నెలలు అక్కడే ఉండే బాధపడి కుమిలేసి. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులు మనం గౌరవించాలని దేవుడు, మనం ఇలా చేస్తామని తెలుసు. తల్లిదండ్రులను దూషిస్తాం, వారిని అవమానపరుస్తాం, వారిని నిర్లక్ష్యపరుస్తాం, వృద్ధాప్యంలో వారిని విడిచిపెడతాం, ఎవరు చేసి పెడతారని చెప్పేసి నానా మాటలు అంటామని తెలుసు.
అందుకనే నీకు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలంట? నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రులు మనం అంత ప్రేమిస్తామో అత్తమామలు కూడా అన్ని చేయాలి, అంతగా మనల్ని ప్రేమించాలి. భర్త తల్లిదండ్రులు ప్రేమించాలి, మన తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి. అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. కాబట్టి చివరిగా ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నారు, మరి ఒక ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో అక్కడ చెబుతున్నాడు. 7వ వచనం, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిట్లందు సంతోషించవలను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిని నీవు నీ కుటుంబము అంతా కూడా ఏం చేయాలట? భోజనము చేయాలని చెప్పేసి దేవుడు